ఈ ఈ మా పెద్ద బ్రదరు పాట పాడుతానని లోపలికి వచ్చి మరీ చెప్పాను, మర్చిపోయాను. నేను మర్చిపోయి సామెలకి అంటే చిన్నపిల్లల చేత ఎప్పుడు పాడించలేదు కదా, అది గుర్తులేదు నాకు. కాబట్టి అపన్న కొడుకు హైదరాబాద్ నుంచి వచ్చాడు పాట పాడటానికి. ప్రిస్కిల్లా మనోడు పాడినాను. వాళ్ళ వంటి కన్నుడు కలవాడ అపరంజిని పోలిన పాదములు కలవాడ యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. మొన్నటివాడా కడపటివాడా మృతులై తిరిగి లేచినవాడా, మొన్నటివాడా కడపటివాడా మృతులై తిరిగి లేచినవాడా, అగ్నిజ్వాల వంటి కన్నుడు కలవాడా అపరంజిని పోలిన స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. ఏడు నక్షత్రములున కలిగినవాడా, ఏడు ఆత్మలు కలిగినవాడా, ఏడు నక్షత్రములున కలిగినవాడా, ఏడు ఆత్మలు కలిగినవాడా, అగ్నిజ్వాల నీ కన్నుడు కలవాడా అపరంజిని పోలిన యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. సత్యరూపి పరిశుద్ధాత్మ కావాలనుడా రేవనుడా, సత్యరూపి పరిశుద్ధాత్ముడా కావాలనుడా రేవనుడా, అగ్నిజ్వాల వంటి కన్నుడు కలవాడా అపరంజిని పోలిన పాదములు కలవాడా, యేసయ్యా స్తోత్రము, చెప్పండి కొట్టండి. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హైదరాబాద్లో యెహోషువ కమలాకర్ గారు చర్చికి వెళ్తారు. వాళ్ళు అక్కడికి మన ప్రిస్కిల్లా పాపాళ్ళు ఆయన పాడిన పాట, యెహోషువ కమలాకర్ గారు పాడిన పాట అది. తను పాడతానని చెప్పాడు, ఇందాక ఇంట్లోకి వచ్చి మరీ చెప్పాడు, నేను మర్చిపోయాను. మన పిల్లల చేత చిన్నపిల్లల చేత సండే స్కూల్లో పాడుతాం, ఇక్కడ పాడించాం. అయినా వీళ్ళందరూ నీ కోసం కూర్చోబెట్టాను. దేవుడు ఎంత ఓపికతో మీరు కూర్చొని నా పిల్లలు అబ్బాయి మీ అందరికీ నా వందలు తెలియజేస్తారు. దేవుడు దీవించను కాదు, ఆ బిడ్డను భవిష్యత్తులో మంచి సింగర్గా దేవుడు దీవించను కాదు. ఆమె ఆనోకేనా ఎనోష్ దేవుడు దీవించను కాక. చాలా థ్యాంక్స్ అండి. ఆ బాబు ఏడుస్తున్నాడు, కూర్చోబెట్టాను. అందరికి వందనాలు. కానీ చక్కగా పాడే కదా, కనీసం చప్పట్లు కొట్టారు ఎవరన్నా. అది ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అసలు మైక్ పట్టు నిలబట్టమే కష్టం. మన పిల్లలు అంత ధైర్యంగా పాడాడంటే మనం ఏం చేయాలి? దేవుడిని వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కదా. దేవుని స్తోత్రం, బిడ్డను దీవించను కాక.